ఓం చూడండి, ఇక్కడ వేద మంత్రాలతో వారికి మంగళ హోమం చేయించమంటున్నారు పరమేశ్వరుడు. ఆ మంగళ మంత్రముతో, మంగళం అంటే శుభము, శుభం అంటే ఏమిటి? సుఖము, సుఖం అంటే ఏమిటి? శరీరానికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవడం జీవాత్మ చూసుకోవాలి. సంతోషం, మనసుకు ఏ కష్టం కలగకుండా బాధ కలగకుండా చూసుకోవాలి, జీవాత్మ చూసుకోవాలి తన ఇంద్రియాలతో. అది సంతోషం. ఆత్మ ఎప్పుడు ఆనందం అనుభవించాలి. ఏం ఆనందం అనుభవిస్తుంది? సుఖ దుఃఖాలు మునిగిపోయిన వ్యక్తికి ఆనందం ఎక్కడ వస్తుంది? సుఖ దుఃఖంలో మునిగిపోయిండు, ఆనందం వస్తుందా అంటే రాదు. ఎందుకంటే మురిక్కుంటున్న బొల్లిన వ్యక్తికి సుగంధంగా ఉంది అనుకో అంటాడు. అనుకుంటురా? దుర్గంధం పక్కన వస్తూనే ఉంటే నిండంతా బట్టల మీద, ఒంటి మీద, ముక్కులో మొత్తం నిండిపోయింది. ఎక్కడ సుగంధం? ఏం కాదు సుగంధం అనుకో, ఏ గంధం సుగంధం. నేను ఇంకా అక్కడికి వెళ్ళే కదా, పై స్థాయికి వెళ్ళే కదా.